కబడ్డీ ఆటతో పాటు క్రీడాకారులు వృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలు ప్రభావతి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, క్రీడాకారులు బాగా రాణించి ప్రభుత్వం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలని ప్రభావతి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అన్వేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్లు అబ్జర్వర్లుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రభావతి, ఉపాధ్యక్షుడిగా కృష్ణ, కార్యదర్శిగా ఎలమంచిలి శ్రీకాంత్ సహా ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసోసియేషన్ ప్రతినిధులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపి సత్కరించారు. అనంతరం ప్రభావతి, శ్రీకాంత్ తదితరులు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కబడ్డీ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి పాలనలో క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వం కల్పించే అవకాశాలు, ప్రయోజనాలను క్రీడాకారులు అందిపుచ్చుకోవాలని వారు వెల్లడించారు. త్వరలో బీచ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తామని, ఖేలో ఇండియాలో మెడల్ సాధించిన ప్రతి క్రీడాకారుడికి 5,000 రూపాయలు నగదు బహుమతిగా ఇచ్చామన్నారు. అసోసియేషన్ పేరుతో గతంలో కొంతమంది వివాదాలు సృష్టించారని, తమ అసోసియేషన్కు అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏకేఎఫ్ఐ గుర్తింపు ఉందని, క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తామని వారు వివరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి, అలాగే అబ్జర్వర్ గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అంతకన్నా ముందుగా ఈ పోస్టు నేను విజయనగరం జిల్లా, మా గురువు గారు భగవాన్ దాస్ గారు అప్పట్లో ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చాలా రోజులు చేసేవారు, చాలా సంవత్సరాలు చేశారు. మళ్ళీ అలాంటి పదవి నాకు మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ని ఇంకా ముందుకి నడిపించడానికి సెక్రటరీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి నేను ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి ఆయనకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నిటినీ కూడా నేను అందజేస్తానని మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా ఏకేఎఫ్ఐ అబ్జర్వర్ అయినటువంటి వీరేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ చేయడం జరిగింది. పూర్తిగా స్పోర్ట్స్ కోడ్ అనుసరించి 2011 స్పోర్ట్స్ ఎన్ఎస్డిసిఐ గైడ్లైన్స్కి అనుగుణంగా, మా ఏకేఎఫ్ఐ రూల్స్కి అనుగుణంగా ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ బాడీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్నారో క్రీడాంధ్రప్రదేశ్గా ఉండాలని, దాంట్లో కబడ్డీ మరి ముఖ్యంగా ముందుండాలని మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ తొందరలోనే 5, 6, 7 తారీఖుల్లో ఇక్కడ బీచ్ నేషనల్స్ని మేమందరం కూడా చాలా దిగ్విజయంతంగా నిర్వహిస్తామని, అలాగే ప్రతి క్రీడాకారుడికి మంచి బంగారు భవిష్యత్తు ఉండే విధంగా మా యొక్క సభ్యులందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం.